ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ప్రకృతి విపత్తులతో ఇప్పటి వరకు కూడా దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఇక వరదలో చిక్కుకున్న దాదాపు 200 మంది పైగా ప్రజలను రక్షించారు. గ్వాడలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్ను వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23 నుంచి 25 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా కారిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులు ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. వరదలో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించారు. గ్వాడలుపే నది తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23 నుంచి 25 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.